హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు జామెట్రీకి సంబంధించి 3 డైమెన్షనల్ లోపల మరో కాన్సెప్ట్ గోళము, స్పియర్‌కి సంబంధించినటువంటి వివిధ పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి సమస్యలు ఏ విధంగా రావడం జరిగింది, వాటి యొక్క సాధనలను ఈ వీడియో నందు నేర్చుకుందాం. మీరు స్క్రీన్‌పై చూస్తున్నటువంటి ఈ 6 ప్రాబ్లమ్స్‌ను ఈ వీడియో నందు ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో నేర్చుకుందాం. ముందు వీడియోలో కూడా గోళానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ ఏమున్నాయి, అలాగే మరి ఆ వీడియో నందు కూడా 5 ప్రాబ్లమ్స్ మనం నేర్చుకోవడం జరిగింది. దాని కంటిన్యూయస్‌గా ఈ వీడియో నందు మిగిలినటువంటి 6 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. అలాగే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. లింక్‌పై క్లిక్ చేసి కూడా ఆ వీడియోని చూడొచ్చు. ఇఫ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ 2 స్పియర్స్ ఆర్ ఇన్ ద రేషియో 81:25, దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద రేడియస్? రెండు గోళాల ఉపరితల వైశాల్యాల నిష్పత్తి 81:25 అయినా వాటి వ్యాసార్థాల నిష్పత్తి ఏంది? సో ముందు వీడియోలో మనం నేర్చుకున్నాం, రెండు గోళాల యొక్క వ్యాసార్థాలు స్మాల్ ఆర్ ఒకటి, క్యాపిటల్ ఆర్ ఒకటి అనుకున్నట్టయితే మరి వాటి యొక్క ఉపరితల వైశాల్యాల నిష్పత్తి 4πr² కాబట్టి గోళానికి ఉపరితల వైశాల్యం సర్ఫేస్ ఏరియా. సో 4π క్యాపిటల్ R² రాసుకుంటాం. రెండింటిలో 4π క్యాన్సిల్ అయితే వాటి యొక్క రేడియస్ స్క్వేర్కు రేషియోలో ఉంటాయి. అంటే వ్యాసార్థాల వర్గాల నిష్పత్తికి సమానం అవుతాయి. ఇప్పుడు ఇందులో కూడా ఉపరితల వైశాల్యాలు ఇచ్చిండు. ఉపరితల వైశాల్యాలు 81:25 అయితే మరి వ్యాసార్థాలు ఏ నిష్పత్తిలో ఉంటాయంటే ఉపరితల వైశాల్యాల వర్గమూలాల నిష్పత్తిలో ఉంటాయి. అనగా √81:√25. సో 9:5. ఉపరితల వైశాల్యాలేమో వ్యాసార్థాల వర్గాల నిష్పత్తికి సమానం అవుతాయి. అలాగే వ్యాసార్థాలేమో ఉపరితల వైశాల్యాల వర్గమూలాల నిష్పత్తికి సమానం అవుతాయి. కాబట్టి √81:√25, 9:5. సో ఆప్షన్ 4 is the correct option. Second question. The volume of a solid sphere is 4500 pi centimeter cube. The surface area of the solid sphere. గోళం యొక్క గుణపరిమాణం 4500 పై సెంటీమీటర్ క్యూబ్ అయిన ఆ గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఎంత? సో ఘనపరిమాణానికి గోళం యొక్క ఘనపరిమాణం V అంటాం. V = సూత్రం 4/3 పై క్యాపిటల్ R³ ఆర్ స్మాల్ R³ ఏదైనా రాసుకోవచ్చు. గివెన్ 4500 పై. ఇందులో కూడా మనకి పై క్యాన్సల్ అవుతుంది. నెక్స్ట్ ఇది R³ = 4500 ఇంటూ 3/4 అవుతుంది. సో 4/3 అనేది లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్కి వచ్చేవరకు రెసిప్రోకల్ అవుతుంది 3/4. నెక్స్ట్ ఇది 4 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 4 1 జా 4, 4 1 జా 4, 4 2 జా 8, 4 5 జా 20. సో 1125 ఇంటూ 3 అవుతుంది. 1125 ఇంటూ 3 చేసినట్టయితే మనకి ఇచ్చినటువంటిది 3375 వస్తుంది. మరి 3375 అనేది మనకి 3 నెంబర్స్, ఇక్కడ R³ ఉంది, R³ 3375. ఇందులో గమనించినట్టయితే 225 ఇంటూ 15కి ఈక్వల్ అవుతుంది. సో 225 అంటే 15 ఇంటూ 15 ఇంటూ 15కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి సో మనకి రేడియస్ వచ్చేసి 15 సెంటీమీటర్స్ వచ్చింది. రేడియస్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏం తెలుసుకోవాలి? ఉపరితల వైశాల్యం. ఉపరితల వైశాల్యం సూత్రము 4πr². సో 4πr². 4 ఇంటూ పై ఇంటూ, ఎందుకంటే లెక్కలో పై అలాగే ఇచ్చిండు, R అంటే 15 ఇంటూ 15. సో 15 జా 225, 225 ఇంటూ 4 900 పై సెంటీమీటర్ క్యూబ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3. ఇచ్చినటువంటిది వాల్యూమ్ ఇచ్చిండు, వాల్యూమ్ 4500 పై ఇచ్చిండు. ఇందులో కూడా మనకి పై క్యాన్సిల్ అవుతుంది. R³ = 1125 ఇంటూ 3 వచ్చింది, 3375. మరి 3375ను ఒక సంఖ్య యొక్క ఘనంగా మార్చినట్టయితే 15 క్యూబ్ వస్తుంది. సో రేడియస్ = 15 సెంటీమీటర్స్ వచ్చింది. రేడియస్ వచ్చింది కాబట్టి మళ్ళీ మనకి సర్ఫేస్ ఏరియా, సో ఉపరితల వైశాల్యం అంటాం, 4πr² సబ్స్టిట్యూట్ చేస్తే 900 పై. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ అబ్జర్వ్ ద థర్డ్ క్వశ్చన్. 8 మెటాలిక్ స్పియర్స్ ఆఫ్ రేడియస్ 1 centimeter ఆర్ మెల్టెడ్ టు ఫార్మ్ 1 స్పియర్. ద రేడియస్ ఆఫ్ ద రిజల్టింగ్ స్పియర్. సో 1 సెంటీమీటర్ వ్యాసార్థం ఉన్నటువంటి 8 లోహపు గోళాలను కరిగించి ఒకే గోళంగా మార్చినట్టయితే ఆ గోళం వ్యాసార్థం ఎంత అవుతుంది? సో ఇప్పుడు మనకి స్మాల్ స్పియర్స్ ఉన్నాయి, 8 ఉన్నాయి. ఈ స్మాల్ స్పియర్స్ని మనం ఏం చేస్తున్నాం అంటే మెల్ట్ చేసి ఒకే స్పియర్గా మారుస్తున్నాం. కాబట్టి మనకి 8 టైమ్స్ ఆఫ్ స్మాల్ స్పియర్ యొక్క వాల్యూమ్ 4/3 పై స్మాల్ R³ = 4/3 ఇంటూ పై క్యాపిటల్ R³ అవుతుంది. అంటే రెండిటి యొక్క ఘనపరిమాణాలు సమానం. ఇక్కడ మొదటి 8 యొక్క చిన్న గోళాల యొక్క ఘనపరిమాణాల మొత్తము = పెద్ద గోళం యొక్క ఘనపరిమాణానికి సమానం అవుతుంది. ఇప్పుడు మనకి రెండు సైడ్లు కూడా
4/3 క్యాన్సిల్ అవుతుంది. 8 స్మాల్ ఆర్ క్యూబ్. స్మాల్ ఆర్ అంటే ఇక్కడ 1 ఇచ్చిండు రేడియస్ కాబట్టి 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ క్యూబ్. 8 ఇంటూ 1 క్యూబ్ అంటే 8 అవుతుంది కాబట్టి 8 ఇంటూ ఆర్ క్యూబ్. దెన్ ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ అవుతుంది. దేర్ఫోర్ క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్. అనగా మనకి 1 సెంటీమీటర్ వ్యాసార్థం ఉన్నటువంటి 8 గోళాలను కరిగించి ఒకే గోళంగా మార్చినట్టయితే ఆ పెద్ద గోళం యొక్క పెద్ద గోళం యొక్క వ్యాసార్థము 2 సెంటీమీటర్లు అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఈజ్ 616 సెంటీమీటర్ స్క్వేర్. ఫైండ్ ఇట్స్ డయామీటర్. మనకి గోళం యొక్క ఉపరితల వైశాల్యం 616 సెంటీమీటర్ స్క్వేర్ అయినట్లయితే ఆ గోళం యొక్క వ్యాసము డయామీటర్ అడిగిండు. సో పై వాల్యూ 22/7 తీసుకోవాలి. మరి ఇక్కడ ఉపరితల వైశాల్యం ఇచ్చిండు. ఉపరితల వైశాల్యము సూత్రము 4πr². సో సర్ఫేస్ ఏరియా 616 ఇచ్చిండు. సో 4 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ r² ఈజ్ ఈక్వల్ టు 616. మరి ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు కూడా క్యాన్సిల్ చేస్తాం. 4 1 జా 4, 4 1 జా 2, 4 5 జా 20, 4 4 జా 16. అలాగే 11 2 జా 11 1 జా 11 4 జా 2 1 జా 2 7 జా క్యాన్సల్. స్మాల్ r² ఈజ్ ఈక్వల్ టు 7 భాగిస్తుంది, రైట్ సైడ్ వస్తే మల్టిప్లై అవుతుంది. 7 ఇంటూ 7 7². దేర్ఫోర్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్. అడిగింది డయామీటర్ కాబట్టి ట్వైస్ ఆఫ్ ద రేడియస్ 14 సెంటీమీటర్స్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ హ్యావింగ్ వాల్యూమ్ ఆఫ్ 4851 సెంటీమీటర్ క్యూబ్. ఇక్కడ కూడా పై వాల్యూ 22/7 తీసుకోవాలి. గోళం యొక్క ఘనపరిమాణం 4851 సెంటీమీటర్ క్యూబ్ అయినట్టయితే వ్యాసార్థం ఎంత? ఇక్కడ రేడియస్ అడిగిండు. సో వాల్యూమ్ 4/3 క్యాపిటల్ ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ స్మాల్ ఆర్ క్యూబ్ ఆర్ క్యాపిటల్ ఆర్ క్యూబ్ ఏదైనా తీసుకోవచ్చు. 4851కి ఈక్వల్ అని చెప్పిండు వాల్యూమ్. సో ఇందులో కూడా 4/3 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ స్మాల్ ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4851. మనకి ఇందులో కూడా లెఫ్ట్ రైట్ సైడ్ కానీ క్యాన్సిల్ అయ్యేటుంటే క్యాన్సిల్ చేసుకోవాలి. సో 11 2 జా 22, 11 4 జా 44, 4 11 4 జా 44 1. సో క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ మనకి అబ్జర్వ్ చేసినట్టయితే ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 441 ఉంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. అలాగే 3 7 జా 21 ఇక్కడ డినామినేటర్లో ఉంది, రైట్ సైడ్కి వస్తే మల్టిప్లై అవుతుంది. 4 2 జా 8. ఓకే, సో ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు అబ్జర్వ్ చేసినట్టయితే 441 అంటే ఏం రాయొచ్చు? 21 ఇంటూ 21 రాయొచ్చు. సో అనదర్ 21 బై కింద డినామినేటర్ 2 ఇంటూ 2 ఇంటూ 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 21/2 హోల్ క్యూబ్. దేర్ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ 21/2 10.5 సెంటీమీటర్స్. 10.5 సెంటీమీటర్స్ అవుతుంది. ఇది ఆ గోళం యొక్క వ్యాసార్థము 10.5 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వెన్ Jaya divided surface area of the sphere by its volume, she got 2/3 centimeter as answer. What is the radius of the sphere? ఇక్కడ Jaya divided surface area of the sphere. సో surface area అంటే 4πr² divided by its volume. Its volume 4/3 πr³ డివైడ్ చేసినట్టయితే ఆమెకు వచ్చినటువంటి వాల్యూ ఎంత వచ్చిందంటే 2/3 సెంటీమీటర్స్ వచ్చింది. మరి ఇప్పుడు రేడియస్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇందులో కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఇది అలాగే రాసుకుందాం, 4πr² రాసుకుందాం. సెకండ్ దానికి రెసిప్రోకల్ రాస్తున్నాం. సో 3 1 జా 3 ఇంటూ 3/4πr³ ఈజ్ ఈక్వల్ టు 2/3 సెంటీమీటర్స్. 4 4 క్యాన్సల్, 5 క్యాన్సల్. ఇక్కడ r² అంటే r ఇంటూ r, ఇక్కడ r³ అంటే r ఇంటూ r ఇంటూ r. సో మనకేమవుతుంది? 2 క్యాన్సల్ అవుతుంది, 1 మిగులుతుంది. సో 3/r ఈజ్ ఈక్వల్ టు 2/3. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 3 3 జా 9/2 ఈజ్ ఈక్వల్ టు r. r ఈజ్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్. r ఈజ్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్. అంటే 4.5 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు మనకి ఇచ్చినటువంటి సర్ఫేస్ ఏరియాను వాల్యూమ్తో డివైడ్ చేసినట్టయితే మనకి 2/3 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్.